వెల్కమ్ టు ఇది నిజం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఇది ఓ తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగ్. దీన్నే డ్రగ్స్ పరిభాషలో చెబితే ఒక్కసారి అలవాటు పడితే చచ్చేదాకా వదలను. దట్ ఈస్ డ్రగ్స్. డ్రగ్స్ వలయం, మహానగరం, మత్తులో సినీ జగత్తు, డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్. ఇవి మన భాగ్యనగర్ ప్రస్తుత దుస్థితి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నేడు ప్రమాదకరమైన డ్రగ్స్ విషవలయంలో చిక్కుకొని వెల్వెల్లాడుతోంది. తేరగా వచ్చే ఆదాయంతో పెరిగిన వాళ్లు చేతిలో డబ్బులు గలగలలాడేవారు. నిత్య నూతనంగా కనిపించాలనే ఆరాటంతో సెలబ్రిటీస్ ఈ మాదక ద్రవ్యాల మాయగాళ్ల వలలో పడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, వారి వారసుల పేర్లు ఈ సందర్భంగా బయటికి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్ మాఫియా ఇంతగా వేళ్లూనుకొని ఉందా అని విస్మయం గొల్పుతోంది. వినిమయ సంస్కృతి, విశృంఖలత్వం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తెచ్చిన పబ్ సంస్కృతి, నైతిక విలువలను దిగజార్చే ప్రపంచీకరణ వంటివి యువత తప్పుదోవ పట్టడానికి కారణమవుతున్నాయని ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. డ్రగ్స్ కు బానిసలుగా యూత్ మారడం వల్ల సమాజం ఒక తరాన్ని కోల్పోతుంది. మాదక ద్రవ్యాలు ఇంతటి వినాశకరమైనవని తెలిసి కూడా యువత బలహీనతను సొమ్ము చేసుకునేందుకు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు మాదక ద్రవ్యాల దందాను నడిపిస్తున్నారు. ఇది నిజం. ఇంతకన్నా దారుణం వేరే ఏముంటుంది? డ్రగ్స్ పై యుద్దం ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి ఒకవైపు ప్రకటిస్తోంది. ఇంకోవైపు ఐరాస కేంద్ర కార్యాలయం ఉన్న అమెరికాలోనే ఈ డ్రగ్స్ అక్రమ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. నేడు ప్రపంచంలో ఏటా 19 కోట్ల మంది మత్తు మందులకు బానిసలుగా మారుతున్నారని, 50,000 కోట్ల మేర మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగుతుందని ఐరాస వెల్లడించిందంటే ఈ వ్యాపారం ఎంత భారీ ఎత్తున సాగుతుందో అర్థమవుతోంది. భారత్ లో ఏటా 3,000 కోట్ల దాకా ఈ డ్రగ్స్ అక్రమ వ్యాపారం సాగుతుండగా ఒక్క హైదరాబాద్ లోనే 500 కోట్ల బిజినెస్ సాగుతోంది. కొన్ని కొనసాగాలంటే కొన్ని రుచి చూపించాలి. అదే తరహాలో మన పబ్ల సంస్కృతి భాగ్యనగరంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. రోజు రోజుకి ఇది మరికొంతమంది కొత్త కస్టమర్లను అక్కును చేర్చుకుంటుంది. మొదట బాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితం అనుకున్న డ్రగ్స్ మాఫియా క్రమేపీ టాలీవుడ్ లో కూడా తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించింది. దాదార్ ఎక్స్ప్రెస్ నిర్మాత కామినేని వెంకటేశ్వరరావు, ఆయన అనుచరుడు శ్యాంప్రాజ్ తో కలిసి 25 కిలోల ఏపీ డ్రగ్స్ ను రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడినప్పుడే సినీ జగత్తు మత్తులో ఎంతగా జోగుతున్నది అర్థమైంది.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రవితేజ సోదరులు, సినీ నటి జీవిత సోదరుడు మురళి, వీరితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. పెద్ద తలకాయలకు ఇందులో ప్రమేయం ఉండటం వల్ల ఈ కేసులను తిమ్మిని బమ్మిని చేసి దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. అయితే పోలీస్ అధికారుల్లో కొందరు లంచగొండులు ఉండబట్టే అటు నైజీరియా నుంచి ఇటు బ్యాంకాక్ వరకు డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ ను స్థావరంగా చేసుకుని కొందరు సంపన్నులతో సాన్నిహిత్యం పెంచుకుని తమ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. రిచ్ ఏరియాలైన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో పలు పబ్బులు, పార్కులు, సినిమా హాళ్లు, చివరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సైతం ఈ డ్రగ్స్ వ్యాపారం విస్తరించిన పోలీస్ శాఖ గాని, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఔషధ నియంత్రణ సంస్థలు కానీ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రించలేకపోతున్నాయి. పబ్బుల్లో వీకెండ్ పార్టీల పేరుతో తెల్లవారుజామున 3 గంటల దాకా జల్సా రాయుళ్లు తాగి తందనాలాడినా ఈ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. బార్లు, పబ్బులు ఎంతగా పెరిగితే అంతగా రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు పాలకులు భావిస్తున్నట్లుంది. కొన్ని నెలలుగా రాష్ట్ర రాజధానిలో మాదక ద్రవ్యాల మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరి ప్రమేయంతో ఈ మాదక ద్రవ్యాల రాకెట్స్ చాప కింద నీరులా సాగుతుందన్నది నిజం. పబ్బులు, హోటళ్లు, రిసార్ట్స్లే కాదు, విద్యా సంస్థలు సైతం మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడ్డాయనేది పచ్చి నిజం. ఈ చీకటి వ్యాపార పరిణామం ఒక్క రాజధానిలోనే 500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. యువతరాన్ని అవ్యక్తమైన మత్తులో ముంచి ఉన్మాదులుగా దిగజార్చి రాక్షస ప్రవృత్తి రేకెత్తించి కడకు చితికి చేర్చే మాదక ద్రవ్యాలు కోరుకున్న వాళ్లకు కోరుకున్నంతగా లభ్యమయ్యే దారుణం ఏ సమాజానికైనా ఆత్మహత్య సదృశ్యం. ఇటీవల ముంబై విమానాశ్రయంలో దిగిన ఓ నైజీరియన్ యువతి కడుపులో 890 గ్రాముల కొకైన్ క్యాప్సూల్స్ ను నిఘా విభాగం పసిగట్టింది. ఆ యువతికి ప్రాణహాని లేకుండా వాటిని బయటకు రప్పించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. దేవతా విగ్రహాల లోపల మత్తుమందు నుంచి కస్టమర్లకు చేరవేస్తున్న ముఠాల నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడుతున్న మహానగర జాబితాలో రాష్ట్ర రాజధాని చోటు చేసుకుంది. డ్రగ్స్ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని పోలీసుల బాసులే అంగీకరిస్తున్నా బయటపడుతుంది గోరంతా, బయటపడంది కొండంతా. ఇది నిజం. ఇది నిజం కార్యక్రమంలో చిన్న విరామం.